సమీపంలో ఉన్న మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్ ఎంతకాలం ఉన్నా జీరో వాల్యూ. ఈ రోజు కాకపోయినా రేపైనా ఆ అపార్ట్మెంట్ ను కూల్చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. మూసి ఈసా నదుల బఫర్ జోన్స్ పరిధిలో ఉన్న భవన నిర్మాణాలను కూల్చివేస్తామని అధికృత అనుమతులతో భవన నిర్మాణాలు చేపట్టిన 2012 నాటి సుప్రీంకోర్టు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలకు అనుగుణంగా లేకపోతే కూల్చివేత తప్పదని హెచ్చరించారు. జ్యోతిబా ఫులే భవన్ లో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈసా నది సమీపంలో ఉన్న మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్ ఎంతకాలం ఉన్నా జీరో వాల్యూ. ఈ రోజు కాకపోయినా రేపైనా ఆ అపార్ట్మెంట్ ను కూల్చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పేశారు. మూసి ఈసా నదుల బఫర్ జోన్ పరిధిలో ఉన్న భవన నిర్మాణాలను కూల్చివేస్తామంటూ అధికృత అనుమానాలతో భవన నిర్మాణాలు చేపట్టిన 2012 నాటి సుప్రీంకోర్టు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలకు అనుగుణంగా లేకపోతే కూల్చివేత తప్పదంటూ హెచ్చరించారు. హైదరాబాద్ జ్యోతిబా ఫులే భవన్ లో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో సీఎం పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. మధు పార్క్ అపార్ట్మెంట్ బాధితులు ప్రభుత్వం ఇచ్చే పరిహారం తీసుకుని వేరే చోటుకు వెళ్లిపోవాల్సిందేనని పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. కాకుంటే అపార్ట్మెంట్ లో తెలిసిన జర్నలిస్టులు మిత్రులున్నందున వారికి కొంత మెరుగైన పరిహారం ఇస్తామంటూ అది తీసుకుని మరో చోట కట్టుకోవాలని హుకుం జారీ చేశారు. మేటి నగరాలతో పోటీ పడేలా హైదరాబాద్ను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రణాళికలు రూపొందించినట్టు చెప్పారు. హైదరాబాద్లో చెత్త పేరుకుపోవడానికి, దోమలు పెరగడానికి మూసీ నది కాలుష్యమే కారణమని చెప్పారు. దోమలను పారదోలడానికి మూసీ ప్రక్షాళనే ఏకైక మార్గం అంటూ స్పష్టం చేశారు. ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, యూపీలో గంగానది ప్రక్షాళన, గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు చేపట్టినట్టే తాను కూడా మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు చేసి తీర్తానంటూ రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాల మేరకు మూసీ నది బఫర్ జోన్ విషయంలో 2012లో నిబంధనలు రూపొందించారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నాలా బఫర్ జోన్ ఎంత ఉండాలి, చెరువులైతే ఎంత ఉండాలి, నదులైతే ఎంత ఉండాలనేది ఆనాడే ఖరారు చేశారంటూ పేర్కొంటూ చట్టాలను ఉటంకించారు. మూసీ నది వెంట నాలా అయితే 10 మీటర్ల, నదికి 50 మీటర్ల బఫర్ జోన్ ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని, కాలుష్యకారక మూసీ నది పునర్జీవ కార్యక్రమంలో భాగంగా బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తామంటూ తేల్చి చెప్పేశారు. నిర్వాసితులకు ప్రభుత్వం సరైన సహాయం అందిస్తోందని, ప్రాజెక్టును అడ్డుకోవడం కన్నా బాధ్యత కలిగిన వారంత నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడం లేదా వారికి మరే ఇతర ఏర్పాట్లపై ప్రభుత్వంతో చర్చించవద్దు అంటూ వారికి మరే ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వంతో చర్చించవచ్చు అంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు 18 ఏళ్లు నిండి కళాశాలలో చదువుతున్న విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. విద్యార్థినులకు ఉచిత స్కూటీలు ఇవ్వడం ద్వారా వారి విద్యకు, స్వలంబనకు మరింత తోడ్పాటు లభిస్తోందని పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణలో భాగంగా హైదరాబాద్లో తిరిగే ఆర్టీసీ బస్సులను 2026 డిసెంబర్ 9 నాటికి 100% ఎలక్ట్రిక్ వాహనాలను పెట్టబోతున్నామని వెల్లడించారు. అనంతరం ముఖ్యమంత్రి మహిళా జర్నలిస్టులను సత్కరించారు. సోషల్ మీడియాలో ప్రచారమయ్యే వార్తలు, సమాచారంపై నియంత్రణ కోసం కొత్త చట్టాన్ని తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై ప్రజలు ఫిర్యాదులు చేసే విధంగా ప్రత్యేక చట్టాన్ని తేవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. ఈ అంశంపై త్వరలోనే అసెంబ్లీ చర్చిస్తామని చెప్పారు. నిజం, అబద్ధం, తోడు నీడ వంటివని నిజమైన జర్నలిస్టుల ముసుగులో వ్యవహారాలు చేసేవారికి తారతమ్యం ఉందని తెలిపారు. మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్ ఈసా నది ఒడ్డున ఉన్నదని, నది బఫర్ జోన్ను నాలా అని చూపించి అక్కడ బిల్డర్ అపార్ట్మెంట్ కట్టారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ అపార్ట్మెంట్పై బ్యాన్ విధించామని, దానిలోని ఫ్లాట్లు అమ్ముకోవడానికి, కొనడానికి వీల్లేదని చెప్పారు. 2012 చట్టం ప్రకారం మూసీ ఈసా నది ఒడ్డున 50 మీటర్ల బఫర్ జోన్లో ఎవరు నిర్మాణాలు చేపట్టవద్దని, ఏదైనా నిర్మించినా వాటిని తొలగించాలని ఎన్టీటీ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నాయని తేల్చి చెప్పారు. అది నివాస యోగ్యానికి అనుకూలంగా ఉంటుందేమో కానీ అది ఎంతకాలం ఉన్నా జీరో వాల్యూ అని తెలిపారు. ఈసా నది బఫర్ జోన్లోని 7 ఎకరాల ఉన్న మధు పార్క్ అపార్ట్మెంట్ను ఇవాళ కాకుండా రేపైనా కూలగొడతామని స్పష్టం చేశారు. ఈ అపార్ట్మెంట్కు బదులుగా 7 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించి ఇప్పుడు ఎంత పరిమాణంలో నిర్మాణం జరిగిందో అంతే నిర్మాణానికి అవసరమయ్యే నిధులను బ్యాంకులో డిపాజిట్ చేస్తామని హామీ ఇచ్చారు. నష్టపరిహారం తీసుకుని వేరే చోట కొనుగోలు చేసుకుంటామన్న అభ్యంతరం లేదని చెప్పారు. రాజకీయ నాయకులు అక్కడికి వచ్చి సానుభూతి చూపుతున్నారని, సానుభూతితో ఈ సమస్యకు పరిష్కారం కాదంటూ పేర్కొన్నారు.